వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే అక్కినేని నాగచైతన్య, శోభితల పేర్లే బాగా ట్రెండ్ అవుతున్నాయి. రీసెంట్ గానే వీరిద్దరూ ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే టైంలో సమంత సోషల్ మీడియాలో పెట్టిన ఓ బ్లాస్టింగ్ పోస్ట్ రచ్చ చేస్తోంది. ఇది ఇండైరెక్ట్ గా నాగచైతన్యను ఉద్దేశించి పెట్టిందంటూ నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలిగిన స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన లైఫ్ లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. అయినా తన ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. అయితే నాగచైతన్యతో డివోర్స్ తర్వాత శామ్ నెగిటివ్ గా ఏ చిన్న పోస్ట్ పెట్టినా అది చైతూ కోసమే పెడుతుందని చాలా మంది అనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో శామ్ పెట్టే పోస్టులు కూడా కొంచెం అలాగే ఉంటున్నాయి. అయితే తాజాగా సమంత తన ఇన్స్టాగ్రామ్ లో మరో షాకింగ్ పోస్ట్ పెట్టి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. శామ్ పెంచుకునే కుక్క కళ్ళలోకి చూస్తూ నా కుక్క ప్రేమ కంటే ఏ ప్రేమ గొప్పది కాదు అంటూ ఫోటోను షేర్ చేసింది. ఓవైపు శోభిత ధూళిపాల, నాగచైతన్య పెళ్లి ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతుంటే, ఇంకోవైపు ఈ పోస్ట్ కూడా అంతే విధంగా వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసి చాలా మంది సమంత ఇది చైతూను ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ పెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభిత ప్రేమలో పడ్డాడు. చై శోభితలు చాలా కాలం రహస్యంగా డేటింగ్ చేశారు. కొన్నాళ్ళు ప్రేమించుకున్న వీరిద్దరూ రెండు ఫ్యామిలీల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరూ ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినా ఎక్కువగా పిల్లల గురించి, పెళ్లి గురించే డిస్కషన్ చేస్తున్నారు. తన సినిమా ప్రమోషన్స్ లో కూడా శోభిత పెళ్లి చేసుకుని పిల్లల్ని కని సెటిల్ అయిపోతాను అంటూ చెప్పుకొచ్చింది. ఇటు నాగచైతన్య కూడా రానా దగ్గుపాటి టాక్ షోలో నాకు 2 పిల్లలు కావాలి, 50 ఏళ్ళు వచ్చేసరికి భార్య పిల్లలతో కుటుంబాన్ని గడపాలి అంటూ తెలిపాడు. ఇలా ఇద్దరు కూడా పెళ్లి, పిల్లల గురించి ఎక్కువగా మాట్లాడుతుండడంతో సమంత గురించి చర్చ జరుగుతోంది. నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణాలు ఇవే అంటూ అప్పట్లో చాలా రూమర్స్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి. నాగచైతన్య పిల్లలు కావాలని అనుకుంటే సమంత మాత్రం వద్దని చెప్పిందనే రూమర్లు గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు వీరిద్దరూ కూడా పెళ్లి, పిల్లల గురించి మాట్లాడుతుండడంతో సమంత గురించి వచ్చిన రూమర్ నిజమేనని నెటిజన్లతో పాటు అభిమానులు కూడా భావిస్తున్నారు. నిజానికి వాళ్ళు ఎందుకు విడిపోయారో తెలియదు, కానీ ఇప్పుడు ఈ రూమర్స్ కి తగ్గట్టుగా చైతన్య, శోభిత మాట్లాడడంతో పిల్లల విషయంలోనే నాగచైతన్య, సమంత విడిపోయారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.